ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన అక్షింతలను ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం కొలువై ఉన్న వేములవాడలో బుధవారం కన్నుల పండుగగా శోభయాత్ర నిర్వహించారు. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను వేములవాడ తిప్పాపురం బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు ఊరేగింపు జరిపి దేవాలయంలో అర్చకులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఊరేగింపులో భక్తులు పాల్గొని కోలాటాలతో అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ పూలవానతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణతో పాటు శిశుమందిర్ విద్యార్థులు, ధార్మిక సంస్థలు మరియు శ్రీ అయోధ్య రామమందిర్ తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి భగవానికి జై శ్రీరామ్. ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడలో రాములవారు అటువంటి సీతారామచంద్ర స్వామి పుణ్యక్షేత్రమైనటువంటి అయోధ్య నుంచి వెళ్ళి ఇక్కడ పుణ్యభూమికి అక్షంతలు ఇక్కడికి చేరుకున్నాయి. ఈ పవిత్ర అక్షంతల్ని ఈరోజు ఊరేగింపుగా వేములవాడ రాజేశ్వర స్వామి సన్నిధి వరకు చేరుకుంటాయి. ఈ ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు భక్తులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కోట్లాది హిందువుల కళ నెరవేరిన తరుణంలో అయోధ్య నుండి శ్రీరామచంద్ర వారి అక్షితలు ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి వేములవాడకు చేరుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు హిందువులందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ అక్షితలకు పూజా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. జనవరి 1 నుండి కూడా ఈ అక్షితలు వితరణ జరుగుతూ ఉంది కనుక శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొని శ్రీరామచంద్ర వారి కృపకు పాత్రలు కాగారని యొక్క కళ నెరవేరిన సమయంలో అందరం సంఘటితమై చైతన్యాన్ని ఈ సమాజానికి చాటాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది.